ఇక వివరాల్లోకి వెళ్తే 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న దృష్ట్యా శుక్రవారం ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కమిషనర్ భానుప్రతాప్, తహసీల్దార్ గాయత్రి మరియు సంబంధిత అధికారులతో కలిసి ఆయన సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన దిశానిర్దేశం చేస్తూ ఈ కార్యక్రమానికి రైతులు, లబ్ధిదారులు, మహిళలు కలిపి సుమారు 5,000 మంది హాజరయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే బడేటి సూచించారు. గత 2 ఏళ్లలో అమలు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు, ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ లబ్ధిదారులు, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకం, అన్నదాత సుఖీభవ, సూర్యగర్, ఉచిత గ్యాస్ 3 సిలిండర్ల పంపిణీ తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించేలా ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. కార్యక్రమ వేదిక, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారుల భాగస్వామ్యం, శాఖల వారీగా ప్రదర్శనలు, ప్రచార ఏర్పాట్లు, త్రాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, పార్కింగ్ ప్లేస్ తదితర అంశాలపై పటిష్ట చర్యలు తీసుకుని అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. వ్యవసాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో 7 స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్ మరియు అధికారులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచి వచ్చినా ఎక్కడ చోట దింపేసి వెళ్ళిపోతాయి కదా, దూరం పెట్టుకుంటాం. ఇక్కడే సార్ ట్రాఫిక్ పార్క్ పక్కన కాదు తోసుకోవడం ఇక్కడ ఇందులో దీంట్లో కంజెస్టెడ్గా దూరిపోయింది. ట్రైనింగ్ అనేది ఎవరు మీకు కోచ్ ఏమన్నా మెల్ల నువ్వే చెప్తున్నా నీకు వచ్చిందా? ఓకే, దాన్ని అలా గోడవారుగా దాన్ని చూసుకుంటే నా టైం డిలే సెట్ అవ్వదండి. ఒకసారి వెళ్ళాం కూర్చున్నాం కూర్చోండి. కాకపోతే మన్నాళ్ళ మీటింగ్కి 7,000 కూర్చుని వచ్చారు. 5,000 ఇచ్చి 2,000 2 లారీల పక్కన పెట్టింది. అందుకని నేను అక్కడ కట్ చేయమంటున్నారు. అందుకనే మీరు ఆ గ్రీన్ వర్క్ కట్ చేసేయండి అక్కడికి, అది కూడా ఆ గ్రీన్ వర్క్ కట్ చేసేయండి. వాకింగ్ ట్రాక్ వదిలేసి మధ్యలో వేసేయండి. కట్ చేసి నేను ఇక్కడ వరకు వేయండి ముందు. అలాగే ఈ స్పేర్ వదలండి. ఇది వెళ్ళే వాళ్ళు దారికి 3,000 ఇక్కడ నుంచి అక్కడికి ఫ్రీగా మధ్యలో మనిషి నడవడానికి ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఉందండి, దారి వదిలేసాం. మధ్యలో అంటే మధ్యలో కాదు, కుర్చీకి మధ్యలో కూడా. మధ్యలో కుర్చీకి ఒక అడుగు గ్యాప్ అండి, అంతే. మనిషి వెళ్ళాలి అంతే కదండి. అడుగున్నర ఉండాలి. అడుగు అంటే కరెక్ట్గా ఇదే అందుకని కొంచెం అందరూ వెనక్కి వేసుకోండి. అడుగున్నర ఎక్కువైపోతుంది. ఎందుకంటే వేడంగా వేయాలి కదా. ఆ కాన్సెప్ట్ తోటి మార్నింగ్ అని అడిగినప్పుడు 2,000. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో చేసిన పథకాల గురించి జిల్లాల వ్యాప్తంగా మరి 16వ తారీఖున ఓ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఏలూరు జిల్లాకి గౌరవ కలెక్టర్ గారు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఏలూరులో నిర్వహించడాన్ని అదైతే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతులంతా కూడా ఇక్కడెక్కడో ఉంటారనే ఉద్దేశంతో దానిలో భాగంగా 16వ తారీఖున మరి ఇక్కడ అన్నదాత సుఖీభవ మెయిన్ ప్రోగ్రామ్గా
మిగతా పథకాల గురించి కూడా మాట్లాడతారు. కానీ అన్నదాత సుఖీభావ మెయిన్ కాన్సెప్ట్గా ఇక్కడ 16వ తారీఖున జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల నుంచి 5,000 మంది రైతులు ఇక్కడికి వచ్చేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ఏదైతే ప్రభుత్వ పరంగా చేస్తున్న సంక్షేమం కానీ అన్నీ కూడా ప్రజలకు వివరించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే మరి గ్రౌండ్ని పరిశీలించడానికి గౌరవ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు అందరం కూడా ఇవాళ రావడం జరిగింది. ఇక్కడే మరి మధ్యాహ్నం మీటింగ్ అయిన తర్వాత భోజన ఏర్పాట్లు కూడా చేయవలసిన అవసరం ఉంది. వచ్చేవారికి ఏ ఇబ్బందులు లేకోకుండా, వర్షం వచ్చినా సరే ఇబ్బంది లేకోకుండా మరి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 2 రోజుల్లో మరి గ్రౌండ్ని పూర్తిగా ఏదైతే ఉన్నదో దీన్నంతా కూడా శుభ్రం చేసి మరి వచ్చే అతిథులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా చూసే బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటాం. అదే గౌరవ చంద్రబాబు నాయుడు గారు 26 జిల్లాల్లో కూడా 26 ప్రోగ్రాంలు ఏ విధంగా అయితే జరగాలనుకుంటున్నారో దానిలో భాగంగా 12వ తారీఖున ఈ రోజున తిరుపతిలో ఏదైతే విజయోత్సవ సభ పెట్టారో దాన్ని ప్రతి జిల్లాల్లో కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.